మార్క్ సువార్త మొదటి అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 16 through 20. మీ బైబిల్లో మీరు గమనించండి. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రేయయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలర్లునుగా చేస్తుందని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంక కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, పరలోకమందున్న మా తండ్రి, ఈ దినము సజీవుల లెక్కలో ఉండి మీ సంఘముగా సమకూడబడడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు. మీ యొక్క వాక్యమును మాకు మీ ఆత్మ ద్వారా బోధించి, మీ చిత్తమును మాకు బయలుపరిచి, మీ కార్యమును మాలో మా ద్వారా జరిగించి మీరు మహిమ పొంది అనేకులకు మేలు చేయమని, ప్రతి విషయంలో మీ ఆత్మ యొక్క అధికారమును ఉంచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి వినండి. సో మార్క్ సువార్త వచనం వెంబడి వచనం 6వ భాగం, ద గాస్పల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 6. ఈరోజు మన అంశం ఏంటంటే యేసు యొక్క గొప్ప పిలుపు. యేసు యొక్క గొప్ప పిలుపు. ద గ్రేట్ కాల్ ఆఫ్ జీసస్. ద గ్రేట్ కాల్ ఆఫ్ జీసస్. 16వ వచనం నుండి 20వ వచనం వరకు మనము ఈ రోజున ధ్యానించబోయేటువంటి విషయంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు, బాప్తిస్మం పొందాడు, ఆత్మచేత అభిషేకించబడ్డాడు, శోధించబడ్డాడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుట ప్రారంభించాడు. తర్వాత నేరుగా ఆయన గలిలయలో కొంతమందిని తనకు శిష్యులుగా, తన సేవకులుగా, తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పరిచారకులుగా ఏర్పాటు చేసుకోవడం గురించి ఈ భాగంలో మనకి రాయబడింది. సో మార్కు సువార్తలో దేవుడు వాక్యమును ఎట్లా రాయించాడంటే, ప్రభు అయిన యేసు ఏదో విశిష్టమైనటువంటి అద్భుతమును చేయుట ద్వారా, లేకపోతే సంచలనాత్మకమైనటువంటి కార్యమును చేయుట ద్వారా కాదు, కానీ సామాన్యముగా నలుగురిని తన యొక్క సేవలోనికి పిలుచుట ద్వారా, తనను వెంబడించమని వారిని ఆదేశించుట ద్వారా ఆయన పరిచర్యను ప్రారంభించాడు. మార్క్ సువార్తలో యేసుక్రీస్తు సాక్రిఫిషియల్ సర్వెంట్గా మనకు కనబడతాడు. అంటే త్యాగపూరితమైనటువంటి సేవకుడు. సో ఆయన గొప్ప సేవకుడు. ఆ గొప్ప సేవలోనికి తనతో పాటు సేవ చేయడానికి మరికొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సో ఆయనతో జీవితాన్ని పంచుకోవడానికి అండ్ ఆయన యొక్క సేవను ఆయన చెప్పినట్లు చేయడానికి వారు ఆయనకు అవసరం. వారిలో ఆయన చూసింది ఒకటి, వారు నిష్ట కలిగినటువంటి వారా, వారికి ఉన్న అర్హతలేంటి, వారికి ఉన్నటువంటి యోగ్యతలేంటి, వారికి ఉన్నటువంటి పెంపకం ఏంటి, వారికి ఉన్నటువంటి ప్రాబల్యం ఏంటి అనేటువంటి అనేక విషయాలు లోకము దేన్నైతే చూస్తుందో అవేవి చూడలేదు. కానీ వీరిని నేను నమ్మొచ్చా, వీరు నా వెంట నడిచినప్పుడు నిష్ఠతో నడుస్తారా, లేకపోతే నమ్మక ద్రోహము చేస్తారా అన్నది మాత్రమే ఆయన చూశాడు. సో ఆయన వారిలో కమిట్మెంట్ టు క్రైస్ట్ అండ్ కమిట్మెంట్ టు హిస్ కాజ్, క్రీస్తు కొరకు నమ్మకమైన వారిగా, నిష్టగల వారిగా, క్రీస్తు యొక్క కార్యము కొరకు నమ్మకమైన వారిగా, నిష్టగల వారిగా ఉంటారా అనేది మాత్రమే చూశాడు. చరిత్ర మనము చూసినప్పుడు రష్యాలో ఒకప్పుడు ఒక ప్రముఖ రచయిత ఉండేవాడు. ఆయన పేరు బోరిస్ పాస్టర్నాక్. ఈ బోరిస్ పాస్టర్నాక్ రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిజానికి వ్యతిరేకంగా, కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నవల రాశాడు. ఆ నవల పేరు డాక్టర్ జివాగో. అది చాలా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. చివరికి ఆయనకి 1958వ సంవత్సరం 1958లో నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఆయనకు వచ్చింది. సో అంత శ్రేష్టముగా ప్రపంచం ఆయన్ని హర్షించింది. కానీ కమ్యూనిస్టులకు ఇది నచ్చలేదు. అతన్ని అరెస్ట్ చేసి అతన్ని చంపేద్దాం అనుకున్నారు. కానీ అతడికి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేసరికి అతన్ని ఏమైనా చేస్తే ప్రపంచం అంతటికి రష్యా మీద కోపం వస్తుందనే భావంతో అతన్ని ఏమీ చెయ్యకుండా ఆ రష్యన్ ప్రీమియర్ నికితా క్రుష్చేవ్ అతనికి ఒక షరతు పెట్టాడు. నీ ఒకవేళ వెళ్ళి నోబెల్ పీస్ ప్రైజ్ని అందుకుంటే, దాన్ని అంగీకరిస్తే
నీవు ఎన్నటికీ రష్యా దేశంలోనికి తిరిగి రావు, నీ రష్యన్ పౌరసత్వాన్ని నీవు కోల్పోతావని చెప్పినప్పుడు 6 దినాలు ఆయన ఆలోచించాడు. పగలు రాత్రి నిద్రపోకుండా 6 దినాలు ఆలోచించిన తర్వాత తీర్మానం చేశాడు. చాలా తీవ్రమైన కష్టతరమైనటువంటి తీర్మానం. ఆ తీర్మానం ఏంటంటే, నేను నా మాతృభూమి అయినటువంటి రష్యాను విడిచిపెట్టుట చచ్చిపోవుటతో సమానం. నేను నా జన్మ ద్వారా, నా జీవితము ద్వారా, నా యొక్క పనుల ద్వారా రష్యాతో ఎన్నటెన్నటికీ ముడిపెట్టబడిన వాడను అని చెప్పి నోబెల్ పీస్ ప్రైజ్ అని తీసుకోలేదు. కానీ ఒక పగిలిపోయినటువంటి హృదయం గల వ్యక్తిగా రష్యాలోనే బతికి, రష్యాలోనే చచ్చి, రష్యాలోనే పాతి పెట్టబడ్డాడు. ఈ వ్యక్తి సాక్ష్యం, ఈ వ్యక్తి జీవితం ఇక్కడ మనకి కనపడే నలుగురికి పూర్తి భిన్నంగా ఉంది. వీళ్ళట్లా మా దేశానికి, మా జాతికి, మా ప్రత్యేకమైనటువంటి వంశానికి, మా ఆశయానికి, మా హృదయ వాంఛకి మేము కట్టివేయబడ్డాం, దాని నుండి వేరు చేయబడలేం అనేటువంటిది ఏమీ చెప్పకుండా ఆయన పిలవగానే విన్నారు, ఆయన వెంట రమ్మనగానే పోయారు, ఆయనతో పాటు ఆయనకి వారి సమస్తాన్ని అర్పించేసుకున్నారు. సో అది మనకిక్కడ దేవుడి వాక్యంలో దేవుడు నేర్పించేటువంటి విశేషం. అదేంటో మనకున్న సమయంలో క్లుప్తంగా నేర్చుకుంటూ ముందుకెళ్దాం. రాసుకునేటువంటి వారు రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే ద పవర్ఫుల్ కాల్, శక్తివంతమైనటువంటి పిలుపు. 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఆయన అంటే యేసు గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడు అంద్రేయయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లనుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. లాస్ట్ లెసన్లో మనము చూసాము, ఆయన గలిలయకు వచ్చాడు. గలిలయ ఒక ప్రాంతము, గలిలయ ప్రాంతంలోనే గలిలయ సముద్రం ఉంది, గలిలయ ప్రాంతంలోనే గలిలయ పట్టణం ఉంది, గలిలయ ప్రాంతంలో ప్రజలు ఉంటారు. సో అక్కడికి వచ్చినప్పుడు నేరుగా ఆయన సముద్ర తీరానికి వచ్చాడు. అండ్ యేసుప్రభు నడుస్తున్నాడు సముద్ర తీరంలో. ఆయన నడుస్తున్నప్పుడు నలుగురిని చూశాడు. ఆ నలుగురిని కూడా ఇద్దరిద్దరు మరి సహోదరులు అన్నమాట, 2 జంటలు, 2 pairs of brothers. వారిని ఆయన యొక్క సేవ కొరకు ఆయన పిలిచాడు. ఆయన మెస్సియా అండ్ వారు ఆయన యొక్క మనుషులుగా, ఆయన సేవకులుగా, ఆయన ప్రతినిధులుగా ఆయనకి కావాలి కనుక ఆయన వారిని పిలిచాడు. సో దాంట్లో ఏమి రాయబడింది, దేవుడు మనకి ఏమి తెలియజేస్తున్నాడు, మనం ఏమి తెలుసుకోవాలి అనేది మనం చూసుకుంటూ పోదాం. గలిలయ సముద్ర తీరాన వెళ్ళుచుండగా అని రాయబడింది. స్థలం ఏంటి అంటే గలిలయ సముద్రము. సీ ఆఫ్ గ్యాలిలీ అనేది, గలిలయ సముద్రం అనేది చాలా అందమైనటువంటి నీలి రంగులో ఉండేటువంటి తాజా నీటి లేక్, లేకపోతే సరస్సు. కాకపోతే దాన్ని కొంతమంది సరస్సు అంటారు, కొంతమంది దాన్ని సముద్రము అంటారు. అది 8 మైళ్ళ వెడల్పుండి 13 మైళ్ళ పొడవుండి సముద్ర మట్టానికి 700 అడుగుల కింద దిగువన ఉండేటువంటి తాజా నీటి సముద్రం. అండ్ దాని చుట్టూ ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినటువంటి వారు చూసినప్పుడు దాని చుట్టూ పర్వతాలు ఉంటాయి. పర్వతాల మధ్యలో అది అద్భుతంగా మనకి కనబడుతుంది. మీరు ఆ కొండెక్కి పైనుండి గలిలయ సముద్రాన్ని చూస్తే ఒక వీణ ఆకారంలో అది కనబడుతుంది. వీణ అంటే మన దేశంలో మనం వాయించేటువంటి వీణ ఆకారం కాదు, దావీదు వాయించినటువంటి వీణ. అది ఇట్లా వచ్చి ఇట్లా ఈ వి షేప్లో ఉండేటువంటి వీణ కనుక హెబ్రీయులు దీనిని కినెరత్ అనేటువంటి పేరుతో పిలిచేవారు. దాన్ని తర్వాత గ్రీకు భాషలోనికి గెన్నెసరెత్ అనేటువంటిదిగా మనము తీసుకురావడాన్ని చూస్తాం. సో ఇది లూకా సువార్తలో మనం గమనించినప్పుడు, ఉదాహరణకి 5వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. లూకా 5లో ఆయన గెన్నెసరెత్ అనే సరస్సు అంటాడు, అంటే లేక్ అని అంటాడు, దాన్ని సముద్రము అనడు. కాకపోతే ఈ హెబ్రీయులు మాత్రము దాన్ని సముద్రము అంటారు, ఎందుకంటే వారికి అది ఆ ప్రకారము చూడడము అలవాటు. సో అది 3 రకాలుగా పిలువబడుతోంది. ఒకటి గలిలయ సముద్రము, రెండవది తిబెరియా సముద్రము, మూడవది గెన్నెసరెత్ సముద్రము లేకపోతే సరస్సు. సో ఆ ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అప్పుడు సీమోను సహోదరుడగు అంద్రేయయు సముద్రములో వల వేయుట చూచెను. సో వీళ్ళు ఆ పాటికే యేసు ప్రభువును కలుసుకున్నారు, వీళ్ళిద్దరూ రక్షించబడ్డారు. అది మనకి యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో కనబడుతుంది కనుక ఇక్కడ వారిని రక్షణ పిలుపుతో పిలవట్లేదు, వారిని తన సేవలోనికి సేవకులుగా ఉండుటకు ఆయన పిలుస్తున్నాడు.
ఇంకో రకంగా చెప్పాలంటే డిసైపుల్షిప్ కొరకు పిలుస్తున్నాడు. తన శిష్యులుగా ఉండుటకు, శిష్యరికము కొరకు ఆయన ఇక్కడ వారిని పిలిచాడు. సో ఆయన దగ్గర వారు నేర్చుకుంటారు అండ్ ఆయన ద్వారా వారు సోల్ విన్నర్స్గా, అంటే ఆత్మలను సంపాదించేటువంటి సేవకులుగా వారు మారుతారు. రాసుకునేవారు రాసుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 42 వరకు వీరు విశ్వాసంలోనికి పిలువబడ్డారు. తర్వాత ఇక్కడ వీరు శిష్యరికంలోనికి పిలువబడుతున్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు వీరు అపోస్తలుగా పిలువబడతారు. ఈ ప్రకారం దేవుడు వారిని పిలిచాడు. కానీ ఆయన పిలిచినప్పుడు ఆయన యొక్క మెసేజ్ రాడికల్ మెసేజ్ అన్నమాట. అంటే చాలా తీవ్రమైనటువంటి మెసేజ్, గంభీరమైనటువంటి మెసేజ్. అది ఆషామాషితో కూడుకున్నటువంటిది కాదు. సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, సకల చరాచరానికి ఆధారమైనటువంటి దేవుడు, అండ్ ఆయన వారిని పిలిచినప్పుడు ఒక ఉద్దేశంతో పిలిచాడు. అండ్ వారు కూడా ఆ రాడికల్ కాల్కి రాడికల్ ఒబీడియన్స్ చూపించారు. అంటే చాలా తీవ్రముగా వెంటనే వారు కూడా ఆయన యొక్క పిలుపునకు లోబడిపోయారు. సో ఈ మొదటి జంట, ఇద్దరు సహోదరులు, ఇక్కడ మనకి పేతురు అనేటువంటి పేరు కనబడదు, కానీ సీమోను అంటే పేతురే, అతని యొక్క అన్నయ్య అయినటువంటి అంద్రేయ. వీళ్ళిద్దరూ యేసు చూసినప్పుడు సముద్రంలో వల వేస్తున్నారు. అండ్ వీరి చేతుల్లో ఉన్నటువంటి వల దాదాపు 20 అడుగుల ఈ యొక్క చదరము ఉండి, అంటే దాని యొక్క డయామీటర్ అంటాం కదా, అట్లా ఉండి కింద బరువైనటువంటి రాళ్ళు లేకపోతే బరువైనటువంటి ఇనుము పదార్థము కట్టబడి ఉండేటువంటి వల. దీన్ని ఒక మనిషి అట్లా వేసి చేపలను పట్టొచ్చు, దీన్ని పడవ నుండి వేసి పట్టొచ్చు, పడవ లేకుండా నీటిలో సముద్రంలో కొంత దూరం వచ్చి అక్కడ నిలబడి దాన్ని వేసి ఆ యొక్క ప్రాంతంలో పడినటువంటి చేపలన్నింటినీ కూడా వారు ఒడ్డుకు లాగేసుకోవచ్చు. సో ఇది మామూలుగా వారికి అంత డబ్బు లేదు, వారు కొంత మరి సామాన్యమైనటువంటి వారు కనుక ఈ స్థితిని కలిగి ఉన్నారు అన్నదానికి కూడా సూచనగా ఉంది. సో వారు ఆ పని చేసుకుంటున్నారు అనమాట. అంటే వారి యొక్క జాలర్లు కనుక చేపలు పట్టేటువంటి దాంట్లో వారు నిమగ్నమై ఉన్నారు. అండ్ గలిలయ ఇశ్రాయేలీయులకు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అది చాలా ఉపాధినిచ్చేటువంటి ప్రాంతం. దాదాపు మీరు ఆ యొక్క కొలను చుట్టూ లేకపోతే సముద్రము చుట్టూ తిరిగి వస్తే 16 రేవులు ఉంటాయి. అంటే 16 చోట్ల వారు చేపలు పట్టేటువంటి వారు. వీళ్ళిద్దరు కూడా బేత్సైదా పట్టణానికి సంబంధించిన వారు. బేత్సైదా అంటే ద హౌస్ ఆఫ్ ద ఫిషర్, అంటే చేపలు పట్టేటువంటి వారి ఇల్లు, జాలర్ల ఇల్లు. సో వారికి అట్లాంటి ప్రాంతానికి ఆ పేరు ఉంది. అండ్ అక్కడ అట్లాంటి పేర్లు ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. జోసిఫస్ అనేటువంటి గలిలియ ప్రాంతానికి కొంతకాలం గవర్నర్గా ఉండి యూదులకు గొప్ప చరిత్రకారుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్పాడు, ఆ సమయంలో దాదాపు గలిలియలో 330 పడవలు చేపలు పట్టడానికి వాడబడేవి. సో ఎక్కువ అక్కడ వారికి చేపల వ్యాపారం అనేది జరుగుతూ ఉన్నట్లు మనం చూస్తాం. అండ్ వీరందరూ కూడా స్టేపుల్ డయట్, అంటే వారు సాధారణంగా ప్రధానముగా తీసుకునేటువంటి ఆహారం ఏంటంటే చేప. వారానికి ఒక్కసారి కూడా వారు మాంసమును తినే పరిస్థితిలో లేరు. అంటే మనలాగా మటన్, చికెన్ అట్లాంటివి వారికి వారానికి ఒక్కసారి కూడా ఉండవు. కాకపోతే వారు ప్రతిరోజు చేపలను తింటారు. యేసు ప్రభు మాట్లాడినప్పుడు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు, ఒక బిడ్డ తన తండ్రిని చేపను అడిగితే పాముని ఇస్తాడా అంటాడు. సో చేప గురించి మనం అక్కడ చూస్తాము. సో చేప అనేది ఇంకా చాలా చోట్ల కూడా మనకు కనబడుతుంది. సో అది ఒక సామాన్యమైనటువంటి ఆహారం వారికి. అండ్ గలిలయలో 3 రకాలైనటువంటి చేపలు దొరుకుతాయి. దాంట్లో ఒక రకమైనటువంటి చేప, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చేప, దాన్ని టెలాపియా అని అంటారు, లేకపోతే సెయింట్ పీటర్స్ ఫిష్ అంటారు. గలిలయ ప్రాంతానికి వచ్చినటువంటి వారు అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది, దాంట్లో తప్పకుండా పేతురు యొక్క చేపను ఆహారముగా తినిపోవాల్సిందే, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. అండ్ ఈ చేపలు వారు అక్కడి నుండి తాజా చేపలు కనుక అక్కడి నుండి పట్టి ఐగుప్తుకు పంపిస్తారు, సిరియా దేశానికి పంపిస్తారు, ఇతర ప్రాంతాలకు పంపిస్తారు. సో అలాంటి వారిని ఆయన పిలిచాడు. ఆయన చేయాల్సినటువంటి గొప్ప పరిచర్య దేవుడి రాజ్యాన్ని నిర్మించుట, ఆయన చేయాల్సినటువంటి గొప్ప పరిచర్య నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుడి రాజ్యంలోనికి రక్షణ ద్వారా తీసుకొని రావడం, ఆ గొప్ప కార్యము కొరకు ఆయన ఎట్లాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, సర్వసామాన్యమైనటువంటి వారిని, ఎవరు పట్టించుకున్నటువంటి వారిని, లెక్క చేయనటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచంలో ప్రాముఖ్యమును కలిగినటువంటి వారు లేకపోతే గొప్ప శక్తి కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసుకోలేదు. 1 కొరింథీ 1వ అధ్యాయము 26-27 వచనాల్లో దేవుడి వాక్యం ఇట్లా మనకి రాయబడింది.
సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సో దేవుడు ఎట్లాంటి వారిని ఏర్పరచుకున్నాడో ఆ యొక్క జాబితా మనం చూస్తే మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, నీవు వాటిలో ఎక్కడున్నా సరే నీవు దేవుడి చేత ఏర్పరచబడగలవు. సో వీరిలో ధనికులు లేరు, వీరిలో విద్యావంతులు లేరు, వీరిలో సొసైటీలో మరి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వారు గనులు లేరు, కానీ వీరందరూ సర్వసామాన్యమైనటువంటి వారు. సో యేసుక్రీస్తు ప్రభు ఏరి కోరి ఎంపిక చేసుకున్నటువంటి వారు పామర్లు, అంటే అన్లెర్న్డ్ మెన్. వారు పండితులు కారు, వారికి లోక సంబంధమైనటువంటి విద్య, లోక సంబంధమైనటువంటి జ్ఞానము లేదు. ఎందుకు అంటే వారు కేవలము దైవ జ్ఞానము చేత దేవుడి మీద ఆధారపడి దేవుడి సేవ చేయుట కొరకు ఏర్పాటు చేయబడ్డారు గనుక. గ్రెగరీ ద గ్రేట్ అనేటువంటి ఒక ప్రముఖ బిషప్ ఇట్లా చెప్పాడు, దేవుడు మొదట చదువు రాని వారిని ఎంపిక చేసుకున్నాడు. ఆయన మొదట బాగా పాండిత్యము కలిగినటువంటి వేదాంతులను ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి జాలర్ల ద్వారా వక్తలకు ఆయన బుద్ధి చెప్పాడు, అంతేగాని వక్తల ద్వారా జాలర్లకు ఎట్లా మాట్లాడాలో నేర్పించలేదు. దేవుడంటే భయపడేటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ధనమున్నవాడు దేవుడికి భయపడడు, జ్ఞానమున్నవాడు దేవుడికి భయపడడు, లోకంలో పేరు పలుకుబడి ఉన్నటువంటి వాడు దేవునికి భయపడడు. వాడు తనకు తాను ఆధారం అనుకుంటాడు గనుక దేవుడిని ఆశ్రయించాడు, దేవునికి భయపడడు. కానీ వీరు అట్లాంటి వారు కారు, వీరు దేవుడికి భయపడేటువంటి వారు. మూడవది, వీరు కష్టపడి పనిచేసేటువంటి వారు. ఇద్దరు సహోదరులు కూడా, వీళ్ళిద్దరూ వల వేస్తున్నారు. వాళ్ళిద్దరూ యాకోబు అండ్ యోహాన్లేమో వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటున్నారు. అంటే వీరందరూ కూడా పనిలో ఉన్నారు. ప్రతిరోజు చేసుకునేటువంటి పని వీరికి ఉంది. కష్టపడి పనిచేసేటువంటి వారిగా వీరున్నారు. ఈ నలుగురిలో ఒక్కరు కూడా పని లేకుండా లేరు, సోమరులుగా లేరు. అట్లాంటి వారిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. బైబిల్లో మనం చూస్తే దేవుడు ఎప్పుడు కూడా ఒక సోమరిని, పని పాటలు చేయనటువంటి వాడిని, అప్పటిదాకా తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి, నైపుణ్యతను బట్టి ఏదైనా ఒక వృత్తిలోనో ఉద్యోగంలోనో ఉండని వాడిని దేవుడు సేవకు పిలవడు, దేవుడు సేవలో వాడుకోడు. చాలామందిని నేను చూశాను, యవనస్తులను ఏమి చేయకుండా ఖాళీగా ఉండి దేవుడి సేవ స్వరం ద్వారా నాతో మాట్లాడితే, కలలో వచ్చి నాతో మాట్లాడితే, సేవకుడి ద్వారా ప్రవచనంలో నాతో మాట్లాడితే సేవకు పోతాను అనుకుంటాడు. వాడు సమాధికి పోతాడు కానీ సేవకు ఎప్పుడు పిలువబడడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు పని చేసేవారిని పిలుస్తాడు. మోషే ఆయన యొక్క మందను మేపుకుంటున్నప్పుడు దేవుడు మండే పొదలో నుండి అతనితో మాట్లాడి సేవకు పిలిచాడు. గిద్యోను గోధుమలను దుల్లగొట్టుకుంటున్నప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి అతన్ని పోరాడమని పిలుపునిచ్చాడు. ఎలీషా తన యొక్క ఎడ్లతో దున్నుతున్నప్పుడు ఏలియా వచ్చి అతన్ని తర్వాత ప్రవక్తగా మారమని చెప్పాడు. అండ్ ఈ నలుగురు అపోస్తలు కూడా జాలర్లుగా చేపలు పట్టే పనిలో ఉన్నప్పుడు యేసు వారి దగ్గరికి వచ్చి వారిని పిలిచాడు. సో నీవు ఏదైనా పని చేస్తుంటే, చురుకుగా చేస్తుంటే, చక్కగా చేస్తుంటే, నిబద్ధతతో చేస్తుంటే దేవుడి చేత పిలువబడతావు. సో వారిని దేవుడు పిలిచినప్పుడు వారి వృత్తి ఏంటో మనకి చెప్పబడింది. వారు జాలరులు, అంటే ఫిషర్మెన్. సో ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, దేవుడు ఎందుకో తన పనికి ఫిషర్మెన్ని పిలిచాడు, జాలర్లను ఎందుకు పిలిచాడు, రాబైలని ఎందుకు పిలవలేదు, స్క్రైబ్స్ని ఎందుకు పిలవలేదు, ఫారసికల్ లీడర్స్ని ఎందుకు పిలవలేదు, ఎందుకు జాలర్లను పిలిచాడు? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్తే నా మెసేజ్ అవ్వదు. 3 విషయాలు జాలర్లలో మనం చూస్తాం. జాలర్లకి ఒక ఉద్దేశం ఉంటుంది. వారు ప్రతిరోజు వల పట్టినప్పుడు, దోణి ఎక్కినప్పుడు, సముద్రం వైపు చూసినప్పుడు, సముద్రం మీదకి వచ్చినప్పుడు చేపలు పట్టడానికి వస్తారు. వారికి ఉన్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే చేపలు పట్టడం. రెండవది, జాలర్లు డిలిజెంట్గా ఉంటారంటే చురుకుగా ఉంటారు. వారు చురుకుగా ఉండకపోతే, వారు చచ్చుబడిపోతే వారు చేపల్ని పట్టలేరు. మనకందరికీ తెలుసు, నీటిలో చేపలు ఎంత వేగంగా ఉంటాయో వాటి వేగాన్ని వీరు బీడ్ చేస్తే తప్ప వీరు వాటిని దొరకబుచ్చుకోలేరు కనుక వీరు చురుకైన వారు. మూడవది ఏంటంటే దే ఆర్ వెరీ పేషెంట్. వారికి ఓపిక ఎక్కువ. రాత్రంతా మేము ప్రయాసపడినా కూడా ఒక్క చేప మాకు దొరకలేదని ఒక చోట పేతురు అంటాడు. అంటే
ఒక చేపను పట్టడానికి లేకపోతే కొన్నిటిని పట్టడానికి గంటలు 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 వెయిట్ చేసేటువంటి శక్తి వారికి ఉంటుంది. దాంతోపాటు వారు రిస్క్ టేకర్స్ అనమాట. సముద్రం మీద పని చేయడం అంటే ప్రతిరోజు ప్రతి గంటకి సముద్రం ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పలేరు. అట్లాంటప్పుడు సముద్రం మీద బ్రతుకు తెరువు అంటే అది చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది. సో వారు తుఫానుల్లోనికి వెళ్ళడానికి సిద్ధము, వారి పడవ మునిగిపోతే మునగడానికి సిద్ధము, అండ్ వారు రకరకాల ప్రమాదాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధము. వాటన్నిటికీ సిద్ధపడిన తర్వాతే వారు జాలర్లు అయ్యారు. అండ్ జాలర్లు చాలా కష్టపడతారు. సో అట్లాంటి వారిని ఎందుకు పిలిచాడంటే చెప్తున్నాడు, మీరు పిలువబడుతున్నటువంటి సేవ కూడా ప్రమాదకరమైనది. మీరు పిలువబడుతున్నటువంటి సేవలో మీరు చురుకుగా ఉండాలి. మీరు పిలువబడుతున్నటువంటి దేవుడి రాజ్య సేవలో మీరు ఎలాంటి ప్రమాదానికైనా సిద్ధ మనస్కులై ఉండాలి. అండ్ మీరు మనుషులను పట్టు జాలర్లుగా అవుతున్నప్పుడు వారు మీకు దొరక్కపోతే ఎంతకాలమైనా వెయిట్ చేసేవారిగా ఉండాలి. సో అందుకని నిజముగా దేవుడి మీద ఆధారపడి చేసే సేవకులు అంటే ఇండిపెండెంట్ సర్వెంట్స్ అంటాం కదా. ఏ సంఘంలో జీతానికి, ఏ సంస్థలో జీతానికి లేకుండా విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి సేవ చేసేవారు అన్ని కష్టాలకి సిద్ధపడతారు. ఎందుకంటే వారికి నెలకి ఒక అమౌంట్ జీతముగా రాదు. ఒక క్లర్క్కి 15,000 ప్రతి నెల రావచ్చు, ఒక మేనేజర్కి 70,000 ప్రతి నెల రావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్కి ప్రతి నెల 5 లక్షలు 7 లక్షలు రావచ్చు, ఒక సేవకుడికి ప్రతి నెల రూపాయి రావచ్చు, రాకపోవచ్చు. అంత రిస్క్ మిగతా వారు తీసుకోరు, వీరు తీసుకుంటారు. సో అందుకని దేవుడు వీరిని పిలిచాడు, జాలర్లను పిలిచాడు. వీరు మునిగిపోయే ప్రమాదం ఉంది అండ్ వీరు కూడా హతసాక్షులయ్యే ప్రమాదం ఉందని ఆయనకు తెలుసు కనుక పిలిచాడు. ఇక్కడ ఒక 3 సత్యాలు మనం తెలుసుకోవాలి. ఆ 3 సత్యాలు మనందరికీ విశ్వాసులుగా, యేసుక్రీస్తు నందు ఉన్నటువంటి క్రైస్తవ శిష్యులుగా చాలా అవసరం. మొదటిది ఏంటంటే ఇట్ ఈస్ అ కాల్ టు ద సేవియర్. రక్షకుడు వారిని తన దగ్గరికి పిలుచుకున్నాడు. కమ్ ఫాలో మీ అని అంటాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తున్నానని వారితో చెప్పాను. సీమోను అంద్రియలతో ఏమంటున్నాడు? నా వెంబడి రండి. సో యేసు అనేటువంటి రక్షకుడి వెంబడి వారు రావాలి. దేవుని కుమారుడు మెస్సియా అయినటువంటి యేసు వెంబడి వారు రావాలి. వారు యూదులు. యూదా సాంప్రదాయం ప్రకారం వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, రాబైలు ఎప్పుడు కూడా వారి యొక్క చరిత్రలో వారిని వెంబడించమని ఒక శిష్యుణ్ణి పిలవరు. సో రాబైలకి ఆ సంస్కృతే లేదు. కమ్ ఫాలో మీ అని ఒక రాబై కూడా యూదుల చరిత్రలో ఒక విద్యార్థిని పిలవలేదు. విద్యార్థులే మేము రాబైల దగ్గరికి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి వారి దగ్గర చేరుతాము, వారి దగ్గర నేర్చుకుంటాము, తర్వాత మేము కూడా రాబైలముగా మారుతామని వీరు వారి దగ్గరికి వస్తారే తప్ప వారు ఎవరిని పిలవరు. సో యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన అందరూ రబ్బీ అని పిలిచినా కూడా రాబైలు చేయండి ఆయన చేశాడు. ఆయన వారిని పిలిచాడు. యూదా మతంలో లేదు అండ్ పాత నిబంధనలో కూడా మోషే కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఎవరు కూడా దేవుని వెంబడించండి అని చెప్పరు. దేవుడి వాక్యం ప్రకారం బ్రతకండి అని చెప్తారు, దేవుడి చిత్తాన్ని చేయండి అని చెప్తారు. కానీ కమ్ ఫాలో గాడ్ అని ఎవరు ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పలేదు. అట్లా వారికి తెలియనటువంటి రీతిలో యేసుక్రీస్తు వారిని నన్ను వెంబడించమని చెప్పాడు. సో ఒక యూద రాబై దగ్గరికి విద్యార్థులు వస్తే ఎందుకు వస్తారంటే తోరా నేర్చుకోవడం కోసం, మొదటి ధర్మశాస్త్ర గ్రంథాలు నేర్చుకోవడం కోసం. కానీ ఈయన నా వెంబడి రండి అంటున్నాడు. అంటే ఈయనతో వారు ఉండాలి, ఈయనతో వారు నడవాలి, ఈయనతో వారు మమేకం అవ్వాలి. స్కాట్లాండ్లో ఒక యవన సహోదరి, ఆమె మెడికల్ మిషనరీ అవ్వాలని ప్రార్థన చేసింది. వారి చర్చ్ వారు ఆమెని మెడికల్ మిషనరీగా, నర్సు కనుక ఆమెను వారు ఆఫ్ఘనిస్తాన్కి పంపారు. ఆఫ్ఘనిస్తాన్లో కాబుల్లో ఆమె పనిచేసేది మిషనరీ నర్స్గా. అక్కడ పనిచేస్తున్న దినాల్లో హాస్పిటల్లో ఆమెకు ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు, లోకల్ అఫ్ఘాన్. అతడు ఆమెను ప్రేమించాడు, ఆమె కూడా అతన్ని ఇష్టపడింది. కానీ అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు వెంటనే ఆమె చెప్పేసింది, నో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు, నేను ఇక్కడ సేవ చేయడానికి, మిషనరీ నర్స్గా ఉండడానికి వచ్చాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే అదంతా కూడా పాడైపోతుంది. అయినా నేను ఆ ఆలోచన ఇప్పుడు చేయలేను. నేను ఆ ఆలోచన చేయాలన్నా కూడా నేను వెనక్కి స్కాట్లాండ్ దేశానికి వెళ్ళాలి, నా చర్చికి వెళ్ళాలి. నా చర్చిలో నన్ను మిషనరీ నర్సుగా పంపినటువంటి నా సేవకుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆలోచన ఏంటో నేను అడిగి తెలుసుకోవాలి. అప్పటిదాకా నేనేమి నిర్ణయం చేయలేను అని చెప్పింది. సో ఇతడికి చెప్పకుండా ఆమె స్కాట్లాండ్ దేశానికి ఈమె చర్చ్కి వచ్చేసింది. ఆ చర్చిలో ఒక గెస్ట్ స్పీకర్
వాక్యము చెప్పిన తర్వాత ఆమె గురించి, ఆమె సాక్ష్యం గురించి విన్నప్పుడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమెతో పాటు ఇంకొక యవనస్తుడు కూడా కనబడ్డాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఇతడు స్కాటిష్ పర్సన్ లాగా లేడు, అంటే స్కాట్లాండ్ దేశస్తుడిలాగా లేడు, ఇతడు అఫ్ఘాన్ లాగా ఉన్నాడంటే, అవును ఇతడిని నేను ప్రేమించాను, ఇతడు నన్ను ప్రేమించాడు, మరి ఇతడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండాలి, నువ్వు నీ సంఘ పెద్దలతో మాట్లాడడానికి స్కాట్లాండ్కి వచ్చావు, ఇతడు ఎందుకు వచ్చావంటే, ఇతడు నాతో కూడా ఒకవేళ నేను మాట్లాడితే వారు ఒప్పుకోకపోతే నన్ను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవడానికి విపరీతంగా నన్ను ప్రేమించాడు కనుక వారిని ఒప్పిస్తానని వచ్చేసాడు, నాకు చెప్పకుండా నా వెంటబడి వచ్చాడు. మీకు అందరికీ తెలుసు, ఒకరు ఒకరిని ప్రేమిస్తే ఎట్లా వెంటబడతారో, వెంట పడకుండా విడిపించుకోవడం ఎంత కష్టమో చాలాసార్లు పేపర్స్లో జరుగుతుంటాం. ఎన్నో రకాలుగా వారిని విడిపించుకోవాలన్న వారు వెంట పడడం మానరు. సో ఆ సేవకుడు ఏమని రాశాడంటే, ఆ వ్యక్తి నిజంగా ఆమెను ఎంత ప్రేమించాడంటే ఆమెను విడిచిపెట్టడానికి ఇష్టం లేక దేశానికి వచ్చేసాడు. సో యేసుని నిజంగా ఎవరైతే ప్రేమిస్తారో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రేమిస్తారో వారు యేసును వెంబడించుటకు ఏదైనా విడిచిపెట్టేస్తారు. అది అగైన్ అండ్ అగైన్ ఆయన వాక్యంలో ఆయన మనకి చూపిస్తున్నటువంటి విషయం. ఈ వెనకాల రాయబడింది కూడా దానికే నిదర్శన. ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వాడు నా వెంబడి రావలెను. అది ఈ నలుగురు చేశారు. సో వీరు మనకి ఒక సవాల్లాగా ఉన్నారు. యేసు శిష్యులైతే, యేసును ప్రేమిస్తే యేసు వెంట వెళ్ళడానికి మీరు సిద్ధమా? ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడో మనకి తెలియదు, ఆయన మనతో ఏం చేపిస్తాడో మనకి తెలియదు, ఆయన కొరకు మనం ఎంత వెల చెల్లించాలో మనకి తెలియదు, ఆయన కోసం మనము వేటిని విడిచిపెట్టాలో, ఎవరిని విడిచిపెట్టాలో మనకి తెలియదు. మనం వెళ్ళడానికి సిద్ధమా? ఆయన దగ్గర మనము బేరము ఆడలేము, షరతులు పెట్టలేము. సో ఆయన శిష్యరికానికి పిలిచినప్పుడు ఈ ప్రకారం పిలిచాడు. ఆయన ఏం చెప్తున్నాడు, మొదట మీరు దేవుడి సేవలోనికి రాకమునుపు, నా కొరకు మీరు పని చెయ్యకమునుపు నా వెంబడి రండి, నాతో ఉండడానికి ఇష్టపడండి. మొదట మీరు ఆ యొక్క కార్యములను చేయకమునుపు మీ విశ్వాసము నిజమైందో కాదో నాకు చూపించండి. మొదట మీ యొక్క తలను, మీ యొక్క నాలుకను, మీ యొక్క చేతులను, మీ యొక్క కాళ్లను దేవుడి సేవకి ఇవ్వకమునుపు మీ హృదయాన్ని మీరు మొదట దేవుడికి ఇవ్వండి. ఈ రోజున తలకాయని, నోటి, నాలుకను, చేతులను, కాళ్లను దేవుడికి ఇస్తున్నారు, కానీ హృదయాన్ని వారి దగ్గరే పెట్టుకుంటున్నారు. అట్లాంటి వారే చర్చెస్ నిండా ఉన్నారు. అట్లాంటి వారు దేవుడికి ఇప్పుడు ఎప్పుడు పనికి రాకుండా పోతారు, వారిని వారు మోసం చేసుకుంటున్నారు. సో వీళ్ళు ఆ పిలుపుకి ఏమి మాట్లాడారు అనేది మార్కు మనకి చెప్పడు. వీరు ఒక్క మాట కూడా మాట్లాడినట్టు లేదు, వీరు టైం తీసుకున్నట్టు లేదు. సో దెర్ ఈజ్ నో డైలాగ్, దెర్ ఈజ్ నో డిలే, దెర్ ఈజ్ నో డిస్కషన్. కానీ ఒక పాస్టర్గా అండ్ ఒక ప్రీచర్గా దాదాపు 35 సంవత్సరాలు వస్తున్నాయి. ఒక క్రిస్టియన్ని కన్విన్స్ చేయడానికి నేను ఎన్ని గంటలు గడపాల్సి వచ్చిందో ఆ విషయాన్ని బట్టి నేను అట్లాంటి క్రైస్తవులందరినీ బట్టి సిగ్గుపడుతున్నాను. ఎంతోమందికి ఈ విషయంలో దేవుడికి లోబడండి, దేవుడి మాట వినండి, మీరు అవి ఇవి చెప్పి దాన్ని తోసివేయకండి నేను కన్విన్స్ చేయడానికి చేసిన కౌన్సిలింగ్ సెషన్స్ అన్నీ కూడా నాకు కన్నీళ్లు తెప్పించాయి, సిగ్గుపడేటట్టు చేశాయి. వీళ్ళు క్రిస్టియన్సే కారు అనే నిర్ధారణకు వచ్చేటట్టు చేశాయి. ఎందుకంటే నేను దీన్ని నమ్మాలా, లేకపోతే నా ముందున్న కౌన్సిలింగ్ సెషన్లో కూర్చున్న సో కాల్డ్ క్రిస్టియన్స్ని నమ్మాలా? దేవుడి మాట వినడానికి, దేవుడి చిత్తము చేయడానికి ఒక వ్యక్తికి అన్ని సమయములు తీసుకొని అంత కౌన్సిలింగ్ చేయాల్సిన నాకు అవసరం ఉంది అంటే వాడు దైవ సంబంధి కానే కాడు. వాడికన్నా పెద్ద దుష్టుడు ఇంకొకడు లేడు. అండ్ ఈ మాట నేను అన్నీ విడిచిపెట్టిన వ్యక్తిగా చెప్తున్నాను. యేసు నన్ను పిలిచినప్పుడు నా వారిని విడిచిపెట్టాను, నా వారిని విడిచిపెట్టాను. మీ అందరికన్నా ఎక్కువ విడిచిపెట్టిన వాడిగా చెప్తున్నాను ఈ మాట. ఇప్పటికి కూడా విడిచిపెడుతూనే ఉన్నాను. సో మనం క్రిస్టియనా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలంటే మనల్ని ఆయన పిలిచినప్పుడు మనము ఆయన వెంట వెళ్ళే వారముగా ఉన్నామా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది డిసైపుల్షిప్లో రియల్ ఇష్యూ అన్నమాట. సో వీళ్ళేం మాట్లాడలేదు, డైలాగ్ లేదు, కానీ వారి డెడికేషన్ ఏంటో వారు చూపించేశారు, వెంటనే చూపించారు. దాన్ని ప్రాంప్ట్ డెసిషన్ అంటారు. అండ్ లాస్టింగ్ డెసిషన్, ప్రాణాలు ఇచ్చేశారు, కానీ ప్రభువును వారు విడిచిపెట్టలేదు. వారు బలహీనలే, వారు చాలాసార్లు తప్పులు చేశారు, కానీ యేసు వెంటే పడుతున్నారు, కానీ యేసు వెంటే అట్లా వారు వచ్చేసారు. రెండవది ఏంటంటే ఇట్ ఈస్ అ కాల్ టు సర్వీస్. మొదట ఆయనతో ఉండమని పిలిచాడు, తర్వాత సేవకు రమ్మన్నాడు. దాంట్లో ఏం చెప్తున్నాడు?
నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదను. సో ఆయనే వారిని చెయ్యాలి. ఆయన వారిని చెయ్యాలంటే వారు ఆయనతో ఉండాలి, ఆయన నడిచిన దారిలో నడవాలి, ఆయన బోధ వినాలి, ఆయన బ్రతుకుని దగ్గరగా చూడాలి, దాన్ని అనుకరించాలి. అప్పుడు వారు మనుషులను పట్టు జాలరులుగా మారుతారు. ఇది ఒక ఇన్విటేషన్ కాదు, ఇది ఆహ్వానం కాదు, ఇది ఒక కమాండ్ అన్నమాట. నా వెంట రండి అని పిలిస్తే, సైనిక అధికారి నా వెంట రండి అని సైనికులకు పిలిస్తే వారు ఎదురు చెప్పకుండా పోతారు. సో ఒక పోలీస్ అధికారి తన కానిస్టేబుల్ని పిలిచారు అనుకోండి, నా వెంట రండి పదండి మనం పోవాలనగానే వాళ్ళందరూ ఉరుకు పరుగుల వారి బంధువుకు పట్టుకొని జీప్ ఎక్కుతారు. తింటున్నోడు కూడా పళ్ళెం అక్కడ పాడేసి పోతాడు. కానీ యేసు పిలిచినప్పుడు అట్లా వచ్చిన వారు తక్కువ. వీళ్ళైతే వచ్చేసారు, కానీ చాలామంది అట్లా రాలేదు. యూసేబియస్ అనేటువంటి సంఘపితరుడు ఇట్లా రాశాడు, వాళ్ళు నిజానికి ఆలోచిస్తే మేము నీ వెంట వచ్చి ఈ పని మేము ఎట్లా చేయుదుము అని ఉండొచ్చు. మేమెట్లా చేస్తాం ఈ పని? మేము రోమన్లకు ఎట్లా వాక్యమును బోధిస్తాం? మేము ఈజిప్షియన్లతో ఎట్లా వాదిస్తాం? మాకు వచ్చిన భాష ఒకటే, అది స్థానిక భాష. మేము మేధావులైనటువంటి వేదాంతులైనటువంటి గ్రీకులతో ఎట్లా వారిని కూర్చోబెట్టి మాట్లాడగలం? మేము పర్షియన్లను, అర్మీనియన్లను, కల్దీయులను, సిథీలియను ఇతరులను మేము ఎట్లా ఒప్పింపజేసి వారు ఆరాధిస్తున్నటువంటి వారి దేవుళ్లను విడిచి ఏకైక దేవుడవు, సృష్టికర్తవు, అద్వితీయుడవు అయిన నిన్ను ఆరాధించమని మేము ఎట్లా వారిని మార్చగలం అని వారు అనలేదు. సో వారు ఏం చేశారంటే ఆయన వెంటబోయారు. ఆయన చేస్తానన్నాడు, ఆయన చేస్తాడు, అంతే. నేను ఆయన వెంట ఆయన చేయమన్నది చేస్తూ ఉంటే ఆయన చేస్తాడన్న ఉద్దేశంతో పోయారు. అందుకని దేవుడు వారిని తీసుకొని భూమిని తలకిందులు చేసేసాడు. కానీ మార్కు సువార్తలో మనం తర్వాత చూస్తాం, వీరు యేసు వెంట ఉన్నప్పుడు, యేసు వారిని తయారు చేస్తున్నప్పుడు వారు ఎంత నేర్చుకోవాల్సి వచ్చింది, ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఆయన్ని అర్థం చేసుకోవడం వారికి కష్టమైంది, ఆయన కొరకు కనిపెట్టి ఉండడం వారికి కష్టమైంది, ఆయన్ని వెంబడించడం వారికి కష్టమైంది, ఆయన నిమిత్తము నిందించబట్ట, శ్రమల పాలవుట, హింసించబట్ట వారికి కష్టమైంది. ఆయన దగ్గర వారు ఉన్నప్పుడు అనేక రకాలుగా వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కానీ ఆయన్ని విడిచిపెట్టలేదు. ఒక సందర్భంలో పారిపోయారు, కానీ మళ్ళా వచ్చారు. సో జీసస్ ఏం చెప్తున్నాడంటే, ఒక శిష్యుడిగా, శిష్యురాలిగా నీవు ఉండాలంటే ఫండమెంటల్ చేంజ్ ఇన్ యువర్ పర్సెప్షన్, నీ ఆలోచనలో మార్పు మూలముగా రావాలి. అక్కడ వస్తేనే నువ్వు ఇది అవుతావు, అక్కడ రాకపోతే నీవు అవ్వవు. మార్క్ 8:33లో కూడా ఇంతకుముందు నేను చెప్పిందే మన కొరకు రాయబడి ఉంది. ఎందుకు చెప్తున్నాడు, ఎందుకో సువార్థికులు దాని గురించి అంత రాశారు? నన్ను వెంబడింపగోరిన వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మార్క్ 8:34, ఇంగ్లీష్లో 33 అనుకుంటాను. సో మనము దేవుడి కొరకు ఎట్లా ఉన్నాం? రక్షించబడి ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ శిష్యరికంలో మీరు ఎట్లా ఉన్నారు? అమెరికన్ హిస్టరీలో బూకర్ టీ వాషింగ్టన్ అనేటువంటి ఒక ఎడ్యుకేటర్ అన్నమాట, ప్రముఖ విద్యావేత్త, రచయిత అండ్ గొప్ప వక్త. ఆయన ఒక సమయంలో యవనస్తుడైనటువంటి జార్జ్ వాషింగ్టన్ కార్వర్ని చూశాడు. జార్జ్ వాషింగ్టన్ కార్వర్ ఒక యంగ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్, మేధావి. సో ఈ బూకర్ వాషింగ్టన్ ఏం చేశాడు, కార్వర్ని పిలిచాడు. పిలిచినప్పుడు అన్నాడు, నీవు నాతో వచ్చి జతగట్టు, అలబామాలో నా ఇన్స్టిట్యూట్లో చేరు. నేను నీకు ఎంత జీతం ఇవ్వగలనో ఇప్పుడైతే చెప్పలేను, నేను తర్వాత నీకు జీతము ఎక్కువ అవుతుంది అని మాత్రం చెప్పగలను. నేను ఇప్పుడు నీకు వెంటనే పేరు వస్తుంది అని చెప్పలేను, కానీ తర్వాత ప్రపంచమంతా నీ పేరు మారుమోగుతుందని మాత్రము చెప్పగలను. నీవు వచ్చి నాతో కలిసి పనిచేస్తే నీవు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతావని మాత్రము చెప్పగలను. సో ఆయన అన్నాడు, సరే నేను ప్రార్థన చేసి చెప్తానన్నాడు. సో వాషింగ్టన్ కార్వర్ ప్రార్థన చేసిన తర్వాత లెటర్లో 3 మాటలు పంపాడు టెలిగ్రామ్లో, ఐ విల్ కమ్, నేను వస్తాను, ఇక్కడున్న గొప్ప జీతం వదిలేసి, ఇక్కడున్న హోదా వదిలేసి నీతో కలుస్తాను. తర్వాత చరిత్ర చెప్పేది ఏంటంటే హీ బికేమ్ వరల్డ్ ఫేమస్. సో మనం అట్లా దేవుడికి చెప్పామా, దేవుడితో ఉన్నామా? ఈ యూదులకి జాలర్లుగా, మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తానని యేసుప్రభు చెప్పినప్పుడు వారికి ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రవక్తలకు దేవుడు ఏం చెప్పాడో తెలిసే ఉండాలి. ఎందుకంటే పాత నిబంధన ప్రవక్తలను వీరు విపరీతముగా గౌరవించేవారు.
కొన్ని వచనాలు ఉన్నాయి కానీ మనకి సమయం లేనందుకు 2 ప్యాసేజెస్ మాత్రం నేను మీకు చదువుతాను. రాసుకునేవారు రాసుకోండి. పాత నిబంధన ప్రవక్తలు ఎట్లా దేవుడి చేతుల్లో జాలర్లుగా వాడబడ్డారు, ఏ కారణం చేత వాడబడ్డారు, అండ్ ఇప్పుడు వీళ్ళు ఎట్లా వాడబడతారని వీరికి యేసు ప్రభు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు. జెర్మాయా చాప్టర్ 16 వర్సెస్ 16 through 18. ఇర్మియా 16వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలర్లను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతం మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందుల్లో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. ఎలయనగా వారు పోయిన త్రోవలన్నింటినీ మీద దృష్టి ఉంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కలేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు. కనుక నేను మొదట వారి దోషమును బట్టి, వారి పాపమును బట్టి 2 వారికి ప్రతీకారము చేసేదను. సో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే దుర్మార్గులుగా ఉన్నారో వారందరి మీదకి నేను తీర్పుగా జాలర్లను వినియోగిస్తాను. వారి యొక్క ప్రతీకారానికి నేను 2 వారికి తీర్పు తీర్చి శిక్ష విధిస్తాను. ఎహెచ్కేల్ 29వ అధ్యాయం 4-5 వచనాలు. ఎజెకియల్ చాప్టర్ 29 వర్సెస్ 4 and 5. ఎహెచ్కేల్ 29వ అధ్యాయం 4-5 వచనాలు. నేను నీ దవడలకు గాలములు తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలనన్నింటినీ బయటికి లాగేదను. నిన్నును నైలు నది చేపలన్నింటినీ అరణ్యంలో పారబోసెదను. ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరప నేల మీద పడుదువు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చేదను. సో వీళ్ళకి అది తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటే వీరు ఇశ్రాయేల్ దేశం అంతా తిరుగుతారు, రాబోయేటువంటి తీర్పు గురించి చెప్తారు, అండ్ రక్షకుడైనటువంటి యేసు గురించి చెప్తారు. రక్షించబడిన వారు తీర్పు నుండి తప్పించబడతారు, రక్షణ పొందని వారు తీర్పుకి గురైపోతారు. సో యేసు ప్రభు అంటున్నాడు, ఐ విల్ మేక్ యూ యాజ్ ఫిషర్స్ ఆఫ్ మెన్, ఆర్ ఐ విల్ మేక్ యూ ఫిష్ ఫర్ పీపుల్. మనుష్యులను పట్టు జాలర్లుగా నేను మీకు చేస్తాను. సో వీరు చేపలు పట్టే జాలర్లుగా ఇక వృత్తిని మానేస్తారు, మనుషులను పట్టు జాలర్లు అయిపోతారు. ఆత్మలను సంపాదించు ఆత్మ సంబంధమైన సేవకులు అయిపోతారు. సో వీరు ఆ చీకట్లో నుండి ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనుషుల్ని నడిపిస్తారు. మరణములో నుండి జీవములోనికి మనుషుల్ని నడిపిస్తారు. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడి దగ్గరికి వారు మనుషుల్ని నడిపిస్తారు. అండ్ చాలాసార్లు చేపలు పట్టేటువంటి వారు బతికిన వాటితో చచ్చిన చేపల్ని పడతారు. కానీ వీరు మాత్రం అన్ని బతికున్న చేపల్నే పడతారు, అంటే బతుకున్న మనుషుల్నే పడతారు. సామెత 11:30లో ఒక మాట ఉంది, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇంగ్లీష్లో అది ఎట్లా ఉంటుందంటే, హీ హూ విన్స్ సోల్స్ ఈజ్ వైస్. ఆత్మలను రక్షించువాడు జ్ఞాని అని ఉంటుంది. యాక్చువల్గా తర్జుమా అట్లాగే అవ్వాలి, ఇతరులను రక్షించువారు జ్ఞానము గలవారు. సో మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను క్రిస్టియన్ అయిన తర్వాత ఎంతమందికి సువార్త చెప్పాను, ఎంతమందికి సాక్ష్యం ఇచ్చాను, ఎంతమందిని రక్షకుడైనటువంటి యేసుకు పరిచయం చేశాను, ఎంతమందిని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చాను, ఎంతమందిని నేను బతిమిల్లాడి వేడుకున్నాను, ఎంతమంది కోసం నేను కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఆలోచించాల్సినటువంటి ప్రశ్న అది. ఇది మనము చేయకపోతే మనం యేసు శిష్యులము కాము. యేసు మన కొరకు నిర్ధారించినటువంటి ఆ యొక్క సంకల్పంలోనికి మనము రానే లేదు. ఎంతసేపు మనము మన విషయాల కొరకే కన్నీళ్లు గార్చి బాధపడి కుమిలిపోతూ ఉంటే మనం ఎప్పుడు ఈ స్థాయిలోనికి రాం. చార్ల్స్ స్పర్జన్ ఒక ప్రసంగంలో ఇట్లా అంటాడు, కొంతమందికి ఒక అపోహ ఉంది, క్రైస్తవులు ఒక లైన్ అంటే ఈ యొక్క చేపలు పట్టేటువంటి దండాన్ని పట్టుకొని దానికి ఒక హుక్కు పెట్టి ఎర్రవేసి అందరినీ పట్టుకొని లాగేసుకుంటారు అని. మనము అట్లాంటి పని చేసేటువంటి వారము కాము. మనము చేపలకు ఎర్రవేసి లాగాల్సినటువంటి వారము కాము. మనమేం చేస్తామంటే, పాపులు పతనమైపోయేటువంటి ప్రదేశంలో ఉన్నారు కనుక వారిని మనము కింద నుండి లేవనెత్తి యేసు ఉన్నటువంటి పడవలోకి తెచ్చి సురక్షితంగా పెడతాం. పాపులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నాశనం అయిపోతున్నారు, అక్కడ నుండి వారిని లేవనెత్తి యేసు ఉన్న పడవలోనికి తెచ్చి వారిని సురక్షితంగా పెడతాం. పురాతన సాహిత్యంలో ఒక నవల ఉంది. ఆ నవల పేరు జోసెఫ్ అండ్ అసెనాత్. ఓల్డ్ టెస్టమెంట్లో
యోసేపు అసెనాతులకి సంబంధించినటువంటి నవల అది. దాంట్లో అసెనాతి యొక్క సాక్ష్యం ఇట్లా రాశారు. ఆమె యోసేపు యొక్క భార్యగా చేయబడింది కనుక ఆ తర్వాత ఏం చెప్తుంది, నేను ఇప్పటిదాకా ఆరాధించినటువంటి దేవుళ్ళను విడిచిపెట్టి నిజమైన ఏకైక దేవుడి యొక్క భక్తురాలిగా మారడానికి యోసేపు యొక్క సాక్ష్యమే నన్ను మార్చింది. కాబట్టి ఆమె ఎట్లా చెప్పిందో గమనించండి. ఆయనకున్నటువంటి జ్ఞానము చేపను పట్టేటువంటి ఒక ఎరగా నా ముందు, అండ్ ఆయన యొక్క ఆత్మలో ఉన్నటువంటి తత్వము నేను తప్పించుకోకుండా ఉన్నటువంటి ఒక వలగా, లేకపోతే ఆ యొక్క బెయిట్గా నాకు వేసి యోసేపు నన్ను నిజమైన దేవుడి దగ్గరికి లాగేశాడు అని ఆమె చెప్పింది. అంటే ఆమె అట్లా చెప్తోంది, కానీ ఆమె అర్థం ఏంటంటే యోసేపు కుటిలమైన బుద్ధిని వాడి నన్ను దారి తప్పించాడు అనట్లేదు. యోసేపు యొక్క జ్ఞానం ఎంత గొప్పది, యోసేపు యొక్క ఆత్మ ఎంత మధురమైనది, అతడు నన్ను నిజమైన దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చాడని చెప్తోంది. మూడవది, ఇట్ ఈస్ ఎ కాల్ టు సరెండర్. సమర్పించుకోమని యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచాడు. ఈ సమర్పణ ఖరీదైనటువంటి, దీనికి ఒక వెల ఉంది. ఆ వెల చెల్లించడానికి అందరూ సిద్ధపడరు అనేది మనకు తెలుసు, కానీ వీరు సిద్ధపడ్డారు. సో వీరేం విడిచిపెట్టాల్సి వచ్చింది? వీరు జాలర్లు. వీరు వెంటనే, ఆ పదం మనలా మనం చూస్తున్నాం, వెంటనే, ఆలస్యం ఉండదు, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు. అరే, వాళ్ళలో ఎన్ని చేపలు పడ్డాయో కూడా చూసుకోలేదు. కనీసం ఆ చేపలన్నీ లాగేసి గంపల్లో ఎత్తిచ్చి వేరే వారికి ఇచ్చి అమ్ముకొని రండి, డబ్బు మాకు ఇవ్వండి అని చెప్పలేదు. యాజ్ ఈజ్ వేర్ ఈజ్, ఉన్న పలానా ఉన్న పాటున అక్కడ అన్నీ వదిలిపారేసి వెళ్ళిపోయారు. సో వాళ్ళు వారి యొక్క వలలు విడిచిపెట్టేశారు. తర్వాత ఇద్దరు సహోదరులు జెబెదయి కుమారులు యాకోబు యోహాను వారి తండ్రితో వలలు ఆ యొక్క పడవలో బాగు చేసుకుంటున్నప్పుడు వలలు విడిచిపెట్టేశారు. తండ్రిని జీతగాండ్ర దగ్గర విడిచిపెట్టేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో వీరి ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తాడు? మీ జీవనోపాధిని ఆయన విడిచిపెట్టమంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మీ కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టమంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా భారతదేశానికి సువార్త ఎట్లా వచ్చింది? భారతదేశానికి జర్మనీ నుండి మిషనరీలు వచ్చారు, కెనడా నుండి మిషనరీలు వచ్చారు, అమెరికా నుండి మిషనరీలు వచ్చారు, ఇంగ్లాండ్ నుండి మిషనరీలు వచ్చారు, నెదర్లాండ్స్ నుండి మిషనరీలు వచ్చారు, డెన్మార్క్ నుండి మిషనరీలు వచ్చారు, స్కాట్లాండ్ నుండి మిషనరీలు వచ్చారు. అవే ఇప్పుడు మనకున్నటువంటి మిషన్ సంస్థల ద్వారా దేశమంతా ఖరీదైనటువంటి స్థలాల్లో కట్టబడినటువంటి పురాతనమైనటువంటి డినామినేషన్ దేవాలయాలు. మరి వారు ఏం విడిచి వచ్చారు? వారి దేశాన్ని విడిచి వచ్చారు, వారి జాతిని విడిచి వచ్చారు, వారి భాషను విడిచి వచ్చారు, వారి కుటుంబీకులందరినీ విడిచిపెట్టి వచ్చారు. మన హైదరాబాద్కు ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు హెన్రీ మార్టిన్. ఆయన హైదరాబాద్లో ఉర్దూ భాషలో, అరబీ భాష, పార్సిక్ భాష, ఉర్దూ భాషలో బైబిల్లో న్యూ టెస్టమెంట్లో భాగమును తర్జుమా చేశాడు. హ్యాబిట్స్లో మీరు పోతే హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ అనే ఇన్స్టిట్యూట్ ఇప్పటికే ఉంది. ఆయన తన ప్రేయసిని విడిచిపెట్టి వచ్చేసాడు. మరి వాళ్ళు మనలాగా రక్తము చీము ఉన్నటువంటి మనుషులు గారా? వారికి హృదయాలు లేవా? వారికి ఆలోచనలు లేవా? వారికి ఆశయాలు లేవా? వారికి కోరికలు లేవా? వారేమన్నా స్పెషల్ బ్రీడ్ పైనుండి పడ్డారా? మనము కేవలం భూమి నుండి వచ్చినటువంటి ఇంకో టైపు స్పెషల్ బ్రీడా? ఏలియా మన వంటి స్వభావం గలవాడే. మిషనరీలు అందరూ మన వంటి వారే, కొన్నిట్లో మనకన్నా తప్పులు చేసినటువంటి వారే. మరి వారు అన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు మనం ఏమీ విడిచిపెట్టకుండా మన దేశంలో క్రిస్టియన్గా ఉంటాము అనుకోవడము అది ఎంత అన్యాయం. సో వీరు ఏం విడిచిపెట్టారు? సో అది యేసుప్రభు ఆమోదించాడు, దేవుడు అంగీకరించాడు, బైబిల్లో రాయించాడు. అంటే మనకేం చెప్తున్నాడు? మిమ్మల్ని ఆయన పిలిస్తే మీరు కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి, భయపడకండి, అప్పుడే బెదిరిపోకండి, గుండె జల్లు మన్నివ్వకండి. ప్రతి ఒక్కడిని దేవుడు ఉద్యోగం విడిచిపెట్టమండు, ప్రతి ఒక్కడిని దేవుడు కుటుంబాన్ని విడిచిపెట్టమండు, కానీ ప్రతి ఒక్కడిని దేవుడు పాపం విడిచిపెట్టమంటాడు, ప్రతి ఒక్కడిని దేవుడు తన స్వంతమును విడిచిపెట్టమంటాడు. అదైనా నీవు చేయడానికి సిద్ధపడితే మిగతా ఆయన చేయమంటే చేయడానికి ఆయన కృప నీకు ఇస్తాడు. కానీ నేనేమి విడిచిపెట్టనంటే, సో రెండవ పాయింట్ రాసుకోండి, ద ప్రైస్లెస్ కాల్. ద ప్రైస్లెస్ కాల్, వెలకట్టలేని పిలుపు. ఇది వెలకట్టలేని పిలుపు, లేకపోతే శ్రేష్టమైన పిలుపు అని కూడా మీరు రాసుకోవచ్చు. 19-20 వచనాలు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. గలిలయ సముద్రపు ఒడ్డునే వీళ్ళిద్దరిని పిలిచి వీళ్ళిద్దరు వెంటబడి ఆయనతో వస్తున్నప్పుడు కొంత దూరం పోగానే ఇంకో ఇద్దరు కనబడ్డారు, యాకోబు అతని సహోదరుడు యోహాను. వారు దోణిలో ఉండి, వీళ్ళు కొంచెం ధనికులై ఉంటారు ఎందుకంటే వీరికి ఒక దోణి ఉంది, అండ్ వీళ్ళకి జీతగాండ్రు ఉన్నారు, వీరు జీతం ఇచ్చి పెట్టుకున్నటువంటి పనివాళ్ళు ఉన్నారు.
సో వీళ్ళు వాళ్ళకన్నా కొంచెము ఉన్నత స్థితిలో ఉండాలి. తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వీళ్ళకి జీతగాళ్ళు ఉన్నా కూడా వీళ్ళే ఓన్గా వలలు బాగు చేసుకుంటున్నారు. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు ఆగలేదు. వాళ్ళు పాపం రిపేర్ చేసుకుంటున్నారు, నెట్స్ మెండ్ చేసుకుంటున్నారు. నెట్స్ లెట్ మీ సిట్ హియర్ ఆన్ ద షోర్, సముద్ర బొడ్డున కూర్చొని కాసేపు సముద్రాన్ని చూస్తా, ఈలోపు వాళ్ళ పని కానిస్తారు, అయిపోయిన తర్వాత నా వెంట రమ్మంట. ఆగలేదు ఆయన. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు సిఏ చదువుతున్నాడు, చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతున్నాడు. దేవుడి సేవ ఆయన మరి చెయ్యాలన్న ఆలోచన రాగా భారం పెరిగిపోయినప్పుడు చదువు మీద ధ్యాస ఉండట్లేదు ఆయనకి. తండ్రి లేడు, తల్లి అండ్ ఆయన ఇంట్లో ఉన్నటువంటి అన్నలు అందరూ కూడా నీవు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, నీవు మంచి స్థితిలోనికి రావాలి, స్థిరపడాలంటున్నారు. కానీ ఇతడు మాత్రము సిఏ మధ్యలో వదిలేసి సేవకి వెళ్ళిపోయాడు. ఇప్పటికి కూడా ఉన్నాడు, సిఏ ఇంకా చేయలేదు, వృద్ధుడైపోయాడు. కానీ సేవలో బాగా వాడబడ్డాడు. ఆయన ఏమంటాడంటే దేవుడు నన్ను పిలిచినప్పుడు పోవాలి, కానీ ఆయన్ని ఆపి నేను చేయాల్సింది చేసుకున్న తర్వాత పోవడం కాదు. మనకు అర్థం కాదు అది. అవ్వా ఎంత తప్పు చేశాడు, చదువు మధ్యలో ఆగిపోతాడా? ఎవరికైనా బుద్ధున్నోడు ఆ పని చేస్తాడా? ఇంకో 2 ఏళ్ళు అయితే ఉద్యోగము పర్మనెంట్ అయిపోయే తర్వాత లాంగ్ లీవ్ పెట్టిపోవాల్సింది, అప్పుడే ఉద్యోగం వదిలేస్తాడా? ఇవన్నీ నాన్ సెన్సికల్ వరల్డ్ మాట్లాడేటువంటి నాన్ సెన్సికల్ మాటలు. ఒకవేళ నీవు ఈరోజు పోకపోతే రేపే నీ ప్రాణం పోతే సీఏ ఎవడు పూర్తి చేస్తాడు? సీఏ పట్టం ఎవడికి ఇవ్వాలి? నీ ఉద్యోగంలో ప్రమోషన్ నీకు ఇస్తారా, ఇంకొకటికి ఇస్తారా నువ్వు పోతే? సో అది చాలామందికి అర్థం అవ్వట్లేదు. కానీ షరత్ ఏంటంటే, కండిషన్ ఏంటంటే ఆయన పిలిస్తేనే, పిలవకుండా రావద్దు. హడ్సన్ టైలర్ అన్నాడు, దేవుడు పిలవకుండా వచ్చినటువంటి వారు ఎక్కడెక్కడో దిక్కు లేకుండా పోయారు, వారికి దేవుడు ఆధారముగా లేడు. దేవుడు పిలిస్తేనే రండి, అప్పుడు దేవుడు మీ యొక్క సమస్తమును ఆయన సమకూర్చుటకు బాధ్యతను తీసుకుంటాడు. దేవుడు పిలవకపోతే రావద్దు. కానీ ప్రతి విశ్వాసిని శిష్యుడుగా శిష్యురాలుగా దేవుడు పిలిచాడు కనుక అక్కడైతే తప్పకుండా మనల్ని మనం విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళాలి. సో వీళ్ళిద్దరితో మాట్లాడతాడు. ఏం మాట్లాడాడు రాయబడలేదు. జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. సో వాళ్ళిద్దరేమో వెంటనే వచ్చేసారు, వీళ్ళిద్దరేమో పరిపూర్తంగా అంతా విడిచిపెట్టేసి వచ్చేసారు. 4 ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్క మాట ఈ 4 వ్యక్తిత్వం గురించి కూడా మనం చూద్దాం. చూస్తే మనలాంటి వాళ్ళే అని తెలిసిపోతుంది ఇప్పుడే. పేతురు ఆవేశపూరితమైనటువంటి వాడు. పేతురికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. దుందుడుకుడు పేతురు అని అంటారు చూడండి. ప్రతి దాంట్లో ముందుంటాడు, ప్రతి దాంట్లో నోరు తెరుస్తాడు, ప్రతి దాంట్లో ఏదేదో మాట్లాడేస్తాడు. ఆవేశపూరితుడైనటువంటి పేతురున్నాడు. అంద్రేయ ఆలోచన పరుడు, చాలా నెమ్మదిగా ఉంటాడు, ఆవేశమే లేదు, ఆలోచన పరుడు. అతడు ఆలోచిస్తాడు, మనుషులను యేసు దగ్గరికి తెస్తుంటాడు. పేతురును కూడా ఆయనే తెచ్చాడు. యాకోబు, ఇతడు అంకిత భావం కలిగినటువంటి వాడు, యేసుకు తన్ను తాను అంకితం చేసేసుకున్నాడు. ఇతడే సంఘంలో మొదటి హతసాక్షి అయిపోయాడు. ఇతడిని హేరోదు శిరఛేదనం చేసి చంపించేశాడు. ఇక యోహాను అతి ప్రియుడు, ఆత్మీయుడు, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి వాడు. సో 4 డిఫరెంట్ పర్సనాలిటీస్. మనందరం ఫిట్ అయిపోతాం దీంట్లో. మీలో ఆవేశ పరులందరూ పేతురు టైపు, మీలో ఆలోచన పరులందరూ ఆండ్రూ టైపు, మీలో జేమ్స్ అంటే అంత అంకిత భావం ఉన్నటువంటి వారందరూ జేమ్స్ టైపు, అండ్ మీరు యేసును బహుగా ప్రేమించే వారైతే జాన్ టైపు. అందరు ఈ 4 టైపే. అండ్ వీళ్ళలో నుండే ఆ కోర్ డిసైపుల్స్ని 12లో 3 ఇన్నర్ సర్కిల్ అని ఏదైతే దేవుడి వాక్యంలో మనం చూస్తామో, 3 ఎప్పుడు యేసుతో ఉంటారు, ఆ 3 దీంట్లోనే మనకు ఉంటారు. అంద్రేయ ఒక్కడు మరి వెనక్కి పోతాడు, అంటే ఆయన్ని యేసు ఎందుకు బయట పెట్టాడో తెలియదు. కానీ ఒకే ఒక సందర్భంలో మార్కు 13లో అతడు కూడా ఉంటాడు, కానీ మిగతా సమయంలో ఈ 3 ఉంటారు. ఒక చోట అయితే ఎట్లా రాయబడిందంటే యేసు ఆ 3 తప్ప ఇంకెవరిని రానివ్వలేదని కూడా ఉంటుంది. బైబిల్ మీరు చూస్తే యేసు ఆ 3 తప్ప ఇంకెవరిని రానివ్వలేదు. ఆ 9 మంది ఎంత నొచ్చుకున్నారో, ఎన్ని రోజులు ఏడుపు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని రానియలేదు, మమ్మల్ని వద్దన్నాడు, రమ్మన్నాడు, ఇప్పుడు వద్దంటున్నాడు. ఎందుకు వద్దన్నాడు ఆయనకు తెలుసు, ఎందుకు వీరిని తీసుకుపోయాడు ఆయనకు తెలుసు. సో వీరు దోణిలో వలలు బాగు చేసుకుంటున్నారు. వెంటనే ఆయన వారిని పిలిచాడు, వారు విడిచిపెట్టారు.
తండ్రిని విడిచిపెట్టారు, దోనెను విడిచిపెట్టారు, వలలను విడిచిపెట్టారు, జీతగాండ్రను విడిచిపెట్టారు, ఆయనతో పోయారు. అండ్ వీళ్ళకి ఆ పైన చెప్పినటువంటి మాటలు మార్క్ రాయలేదు, కానీ సేమ్ థింగ్ యేసుప్రభు వీళ్ళకు కూడా చెప్పుంటాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. సో ఇద్దరు కూడా యేసును ఎంతగా నమ్మారు, ఎంతగా ప్రేమించారు, ఎంతగా గౌరవించారు అంటే వారికి ఈ భూ సంబంధమైనటువంటి సెక్యూరిటీ ముఖ్యం కాదు, భూ సంబంధమైనటువంటి ఎర్త్లీ సెక్యూరిటీ ముఖ్యం కాదు. కొంతమంది ఎర్త్లీ సెక్యూరిటీని చూసుకున్నాక అప్పుడు దేవుడికి, పరలోకానికి వారు పనిచేసేటువంటి వారముగా ఉందామనుకుంటారు. మనకి బైబిల్లో చెప్పబడిన సంగతి ఏంటంటే వీళ్ళు యాకోబు, యోహానులు యేసు బంధువులు. వీరి తండ్రి పేరు జబదయి, వీరి తల్లి పేరు సలోమి. సలోమి యేసు తల్లి అయినటువంటి మరియకు స్వంత సహోదరి. సో వీళ్ళిద్దరు అనుకోలేదు, ఈయన మన కజిన్ బ్రదరే కదా, ఈయనేంటి మనల్ని డిమాండ్ చేసి కమాండ్ చేస్తున్నాడు, ఈయన మాట మనం వినేదేంటి, ఈయన మన ముందు మనతో కలిసి పెరిగినోడే కదా, ఈయన సామాన్యుడే కదా అని వారు అనుకోలేదు. సో యేసుక్రీస్తుల్లో వారికి ఏదో అసాధారణమైనటువంటిది కనబడింది. పాతకాలపు భక్తులు ఏమని రాసేవారంటే ఆయనది కమాండింగ్ ప్రెజెన్స్ లాగా ఉండేది. ఆయన అందమైన వాడు కాడు, కానీ ఆయన ఎక్కడికైనా వస్తే వెంటనే ఆయన్ని అందరూ దృష్టి సారించి చూసేటట్టు ఆ యొక్క అధికారంతో కూడినటువంటి వాడిగా ప్రభు ఉండేవాడు. ఆయనలో ఏదో మ్యాగ్నెటిక్ పవర్ ఉండేది, అంటే ఆయనలో ఏదో అయస్కాంతపు శక్తి ఉండేది. మనుషులను అట్లా ఆయన ఆకర్షించేవాడు. విరోధులైనా అయిపోయేవారు, లేకపోతే వెంబడైనా పోయేవారు. సో ఆయనలో ఉన్నటువంటి మ్యాజెస్టీ, ఆయనలో ఉన్నటువంటి ఆ దైవ మహత్యమును వీరు కాదనలేకపోయారు. ఆయన వెంట వీరు వచ్చేసారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో సెర్బియా అనేటువంటి ఒక దేశం ఉంది, దాంట్లో ఒక ఆయన బిషప్గా పనిచేస్తున్నాడు. ఆయన పేరు నికోలాయ్ వెలిమిరోవిక్. సో నికోలాయ్ వెలిమిరోవిక్ని వారు అరెస్ట్ చేసి డకావ్ అనేటువంటి ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపులో పెట్టారు. ఆ క్యాంపులో ఆయన బ్యూటిఫుల్ ప్రేయర్ పోయమ్స్ రాశాడు, ప్రార్థనలను కావ్య రూపంలో రాశాడు. తర్వాత ఒక పుస్తకాన్ని వారు ముద్రించారు. ఆ పుస్తకం పేరు ప్రేయర్స్ బై ద లేక్. దాంట్లో ఒక ప్రేయర్ ఇట్లా ఉంటుంది, డైరెక్ట్గా తెలుగులోనే చెప్తున్నాను. ఆయన ఏమని రాశాడంటే, పరలోకము నా ఆశలు తీర్చుట లేదు అని గొనగకండి, పరలోకము నా ఆశలు తీర్చుట లేదు అని గొనగకండి, పరలోకము నీ ఆశలు తీర్చుటకు లేదు, పరలోకము ఒకే ఒక నిరీక్షణను తీర్చుటకు ఉంది. ఆ ఒకే ఒక నిరీక్షణ మరి చాలా గంభీరమైనది అండ్ నిత్యమైనది. అది యేసుక్రీస్తునందు దేవుడు మనకిచ్చిన శుభప్రదమైన నిరీక్షణ. తర్వాత ఆయన అంటాడు, చిన్న చిన్న ఆశలు పెట్టుకొని పరలోకం మా ఆశలు తీర్చట్లేదు అని భయపడి బాధపడేటువంటి వారందరూ కూడా అవివేకులు. దేవుడు యేసునందు మనకిచ్చిన ఒకే ఒక శుభప్రదమైన నిరీక్షణను తీర్చువాడుగా ఉన్నాడు. మిగతా ఆశలు తీర్చుట ఆయన యొక్క బాధ్యత కాదు. సో మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, ఇది కావాలి, అది కావాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి. ఆయన యేసునందు నిన్ను క్షమించాను, యేసునందు నిన్ను రక్షించాను, యేసునందు నీకు జీవ గ్రంథంలో పేరు రాశాను, యేసునందు ఈ లోకంలో సమృద్ధి గల జీవం, యేసునందు నీకు తర్వాత నిత్య జీవం, యేసు ద్వారా నీ జీవితం పరిపూర్ణం అని అంటున్నాడు. ఆ ఆశ మనకి లేకుండా మిగతా ఆశలు పెట్టుకుంటే మనము డిసప్పాయింట్ అయిపోతాం. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం మనందరికీ తెలుసు, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఈ నలుగురు ఉన్న సమయంలో యూదా రాబైలు, ధర్మశాస్త్రోపదేశకులు 10 ఆజ్ఞల్లో ఎక్కువ ప్రాముఖ్యంగా ఎక్కువసార్లు చెప్పేటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎట్టి పరిస్థితుల్లో వారిని విడిచిపెట్టద్దు. జబదయి వీరి తండ్రి, వీరు ఆయన్ని విడిచిపెట్టేశారు. ఆయన కూడా వీడిని ఆపలేదు, జబదయి కూడా వీరిని ఆపలేదు. మనం అనొచ్చు, అట్లా అకస్మాత్తుగా తండ్రిని వదిలేసి వెళ్ళిపోయారు, ఏం పిల్లలు. తర్వాత తండ్రి ఎంత బాధపడి ఉంటాడో. ఎవరో యేసు అంట వచ్చాడు, పిలిస్తే ఇప్పటిదాకా కని పెంచి పెద్ద చేసి రక్తము చెమట ఒకటి చేసి తిని తినక త్యాగము చేసి పెంచిన కన్న తండ్రి మీదకి కాలెత్తిపోయారు. ఎన్నెన్ని డైలాగులు, సినిమా రైటర్లు కూడా పనికి రాయడానికి. మన క్రైస్తవులు కొట్టే డైలాగులు.
మీకు సత్యం చెప్తాను, బైబిల్లో తర్వాత చరిత్రలో జబదై సలోమే ఇద్దరు కూడా పిల్లల్ని ఇచ్చేశారు దేవుడికి. చరిత్ర చెప్పేది ఏంటంటే దే జస్ట్ లెట్ దేర్ 2 sons జేమ్స్ అండ్ జాన్ టు గాడ్. దే సెడ్ జీసస్, మా కుమారులు నీ ఇష్టం, తీసుకో, ఏమైనా చేసుకో. అట్లాంటి తల్లిదండ్రులకి సెల్యూట్ కొట్టాలి మనం. ఈ రోజున మన మధ్య ఎంతమంది అట్లాంటి తల్లిదండ్రులు ఉన్నారు? మీ పిల్లల్ని మీరు యేసు అడిగితే ఇవ్వడానికి మీరు సిద్ధమా? ఈ లోకము నుండి నా దగ్గరికి పిలుచుకుంటానంటే ఇస్తారా? అంటే పరలోకానికి వెళ్ళిపోతారు. అమ్మో, పేగు బంధం విడిచిపెట్టా, తీసుకుంటే ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ లాగా అందరినీ తీసుకో, ఒక్కొక్కరిని వద్దు, ఎడబాటు భరించలేదు. నీ కుమార్తెను నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేస్తావా? నా సేవకు మరలా నీవు కలవలేనటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి వాడుకుంటాను. ఈ కొంతకాలం మీకు ఎడబాటు ఉంటుంది. 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో మీరు ఒకరినొకరు చూసుకోరు, కానీ నిత్యత్వం మీరు నా సన్నిధిలో ఉంటారు. మీతో పాటు మీ బిడ్డ తీసుకొచ్చిన అనేక ఆత్మలు ఉంటాయంటే ఇస్తారా మీరు? ఇవ్వలేకపోతే మీరు క్రైస్తవులు కారు. టెర్టూలియన్ అనేటువంటి ఇంకొక సంఘ పితరుడు ఇట్లా రాశాడు: మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన కుటుంబీకుల కోసం మన వృత్తిని, మన వ్యాపారాన్ని విడిచిపెట్టకుండా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ లోకంలో మనకి ఏవేవైతే హృదయానికి దగ్గరగా ప్రియముగా ఉంటాయో అవి ఏవైనా కావచ్చు, వాటిని ప్రభు కొరకు విడిచిపెట్టేటువంటి స్థాయిలోనికి ఎదిగామా? యాకోబు, యోహానులు ప్రభు పిలవగానే వెంటనే తమ తండ్రిని, తమ దోణెను, తమ జీవనోపాధిని విడిచి వచ్చేశారు. మత్తయి సుంకపు గుత్తదారుడు ఆ యొక్క సుంకపు వసూలు చేస్తున్నప్పుడు, బూత్లో కూర్చున్నప్పుడు అతన్ని యేసు పిలవగానే ఆ యొక్క క్యాష్ అంతా వదిలేసి వెళ్ళిపోయాడు. అండ్ వీరిలో ఏ ఒక్కరు కూడా మేము జీవనోపాధి వదులుతున్నాము, నీతో వస్తే మాకు తినడానికి ఏంటి అని అడగలేదు. సో ఇట్లాంటి మెసేజెస్, ఇట్లాంటి ప్యాసేజెస్ మనము ఎదుర్కొన్నప్పుడు, మనం విన్నప్పుడు మన రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? మనము అవును కదా, నన్ను దేవుడు అట్లా ప్రశ్నిస్తే, నన్ను దేవుడు అట్లా పిలిస్తే నేను ఆ స్థితిలో ఎట్లా ఉన్నాను అని చూసుకోవాల్సిందే కదా. విని వెళ్ళిపోవడం కాదు, చూసుకోవాలి. నా వెంబడి రండి, ఫాలో మీ. అండ్ దే ఫాలోడ్. వారు ఆయన్ని వెంబడించిరి. 2 సార్లు ఉంది. మీరు 18th చూస్తే ఆయనను వెంబడించిరి, 20th చూస్తే ఆయనను వెంబడించిరి. ఎందుకంటే వారికి తెలుసు, ఈయన ప్రైస్లెస్, ఈయన వెల కట్టలేని వాడు, ఈయన శ్రేష్టమైన వాడు, ఈయన పిలుపు వెల కట్టలేనిది. దీనికన్నా మా జీవితానికి ధన్యకరమైనది, సార్థకతనిచ్చేది మరొకటి లేదు. అండ్ ఫాలోడ్ అనేటువంటి పదానికి, గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే టు వాక్ ద సేమ్ రోడ్. అదే దారిన పోవడం. యేసు ఏ దారిన పోయాడో అదే దారిన పోయారు. యేసు పక్కనే ఉన్నారు, యేసు జీవితాన్ని పంచుకున్నారు, యేసు మనస్తత్వాన్ని తెలుసుకున్నారు, యేసుతో సహవాసం చేశారు. యేసు శ్రమలో శ్రమ, యేసు బాధలో బాధ, యేసు ఆనందంలో ఆనందం, యేసు ఫలంలో ఫలం. యేసు మరణించాడు, వారు కూడా తర్వాత ఆయన కోసం మరణించాల్సి వచ్చినప్పుడు మరణించారు. సో మనము ఈ విషయంలో ఎట్లా ఉన్నాం? ద గ్రేట్ కాల్ ఆఫ్ జీసస్, యేసు గొప్ప పిలుపు, యేసు యొక్క గొప్ప పిలుపు విషయంలో ఎట్లా ఉన్నాం? ఒక చోట పేతురు అడుగుతాడు, మత్తయి సువార్త 19:29 పేతురికి ఇంతకుముందే చెప్పాను ఆవేశపరుడని, ఈ మాట అడిగేస్తాడు యేసు ప్రభువుని. 27 19:27 చూడండి. మొదట పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. సో పేతురు విడిచిపెట్టాడు, కానీ అడిగేశాడు ఒకసారి, మేము సమస్తం విడిచిపెట్టేసాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది? యేసుప్రభు 29 అంటాడు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.
సో ఆ 29th వర్స్ దాంట్లో ఒక్క మాట నేను మీకు జస్ట్ అట్లా సూచనప్రాయంగా బయటికి చూపిస్తాను. అంటే యేసుప్రభు దేని మీద అప్రూవల్ వేశాడు, ఆమోద ముద్ర వేశాడు? నా నిమిత్తము మీరు అన్నని తమ్ముడిని విడిచిపెడితే, అక్కని చెల్లెను విడిచిపెడితే, తండ్రిని తల్లిని విడిచిపెడితే, పిల్లల్ని విడిచిపెడితే, భూముల్ని విడిచిపెడితే, ఇండ్లను విడిచిపెడితే ఏమీ నష్టపోవట్లేదు, మీరు అవివేకముతో ఏమీ చేయట్లేదు, దాంట్లో మీకు 100 రెట్లు ఫలము లభిస్తుంది. 1 रुपया देव 100 रुपया लेव. इपड़े 10 रुपया देव 1000 रुपया लेव అంటే ఇప్పుడే ఇస్తారు మీరందరూ. మరి ఇక్కడ ఎందుకు విడిచిపెట్టట్లేదు? ఇంత పెద్ద ప్రపోజల్ ఉంది. ఇవి 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 విడిచిపెడితే 100 రెట్లు అంటున్నాడు. ఒక తల్లిని విడిచిపెడితే 100 తల్లులు, ఒక తమ్ముడిని విడిచిపెడితే 100 తమ్ముళ్ళు. ఎక్కడి నుండి? దేవుడి కుటుంబంలో. అరే ఇక్కడ ఒక చిన్న భూమి సెంట్ ఉందో 5 సెంట్లు ఉందో నాకు తెలియదు, ఉందో లేదో నాకు తెలియదు, దాన్ని విడిచిపెట్టేస్తే పరలోకంలో మ్యాన్షన్. సో పేతురు అడిగిన ప్రశ్నకి యేసుప్రభు ఆ ప్రకారం చెప్పాడు. సో మొదటి సహోదరులు ఇద్దరేమో జీవనోపాధిని విడిచిపెట్టేశారు, వారు జీవితం కొరకు దాన్ని విడిచిపెట్టేశారు. రెండో ఇద్దరు సహోదరులు తమ తండ్రి తమ కుటుంబ బంధుత్వాన్ని విడిచిపెట్టేశారు, ఎందుకంటే వారు దేవుడి కుటుంబ సభ్యులైపోయారు. డియాట్రిక్ బాన్హాఫర్ అనేటువంటి ఒక జర్మనీ హతసాక్షి అయినటువంటి క్రైస్తవ సేవకుడు ఇట్లా అన్నాడు: డిసైపుల్షిప్ మీన్స్ అలిజియన్స్ టు ద సఫరింగ్ క్రైస్ట్. శ్రమ పాలవుతున్నటువంటి క్రీస్తుకు నమ్మకత్వమును చూపించుటే శిష్యరికం. చరిత్రలో మనం చూస్తే ఒక రాజు, కింగ్ ఆర్థర్ అనేటువంటి రాజు, తన యొక్క సేవకులందరినీ తను ఒక నిబంధనలో పెట్టుకొని తనకు దాసోహము చేసుకున్నాడు. ఇటాలియన్ నాయకుడైనటువంటి గిసెపి గారిబాల్డి 19th సెంచరీలో ఆయన మనకి స్వాతంత్రం రావాలంటే మనము ఆకలి దప్పులకు గురవ్వాలి, మనము శ్రమ నోర్చాలి, మనము రక్తం కార్చాలి, మనం చావడానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడు మనం ఇటలీకి స్వాతంత్రాన్ని సంపాదిస్తాం అన్నాడు. అట్లాగే వాళ్ళు చేశారు. సర్ విన్స్టన్ చర్చిల్ 2వ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ అంతటికి చెప్పాడు, నేను మీకు ఏమీ ఇవ్వలేను, రక్తము, కన్నీరు, చెమట అండ్ శ్రమ తప్ప, కానీ మీరు జయిస్తే ఇక మనకు మన పిల్లలకి ఉండే భవిష్యత్తు బంగారం. సో యేసు నమ్మకమైన వారిని, నిష్ట కలిగినటువంటి వారిని, నేర్పిస్తే నేర్చుకునేటువంటి వారిని, పని అప్పగిస్తే చేసేటువంటి వారిని తన శిష్యులుగా చేసుకుంటాడు. ట్రస్ట్ వర్ది, టీచబుల్ అండ్ టాస్క్ ఓరియంటెడ్ పర్సన్స్ అలోన్ కెన్ బికమ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. నీవు ట్రస్ట్ వర్దియా, నీవు టీచబుల్లా, నీవు టాస్క్ వర్దియా, లేకపోతే టాస్క్ ఓరియంటెడా? సో ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ఇంకా నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, క్రైస్తవ సంఘంలో పెరిగినా, ఎక్కడున్నా యేసుప్రభు నిన్ను రక్షణ కొరకు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా ద్వారా మీకు విశ్రాంతి కలుగుతుందని చెప్పినప్పుడు నీవింకా రాకుండా, నీవింకా సతమతం అవుతుంటే ఇది మంచి సమయం. ఆయన నీ కొరకు, నా కొరకు వాక్యమును ప్రకటించడం మాత్రమే కాదు, ఆయన ప్రేమను సిలువలో మన కొరకు వెల్లడిపరిచాడు. ఆయన సిలువలో మన పాపము కొరకు వ్రేలాడదీయబడ్డాడు. పాపము లేని ఆయన మన కొరకు సిలువలో వ్రేలాడదీయబడ్డాడు. ఆ యొక్క చిత్రహింసను ఆయన భరించాడు. ఆయన దేహము చీల్చబడింది, రక్తము చిందించబడింది, ఆయన మరణించాడు. మన కొరకు తన ప్రాణములను దారపోసాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు, నీవు వచ్చి నన్ను నమ్మి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొందు. అండ్ నీవు రక్షించబడితే రూపాంతరపరచబడు. నీవు నీలాగా ఉండొద్దు, నాలాగా మారు, నన్ను వెంబడించు, నా దగ్గర నేర్చుకో, నేను నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. సో ఎంత గొప్ప ధన్యత మన జీవితము. రక్షించబడిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత ఇక మనం మన వారము కాము, మనం మన కుటుంబానికి సంబంధించిన వారము కాము, మనం మన దేశానికి సంబంధించిన వారము కాము. మనము కేవలం 100% దైవ సంబంధము, దేవుని సొత్తు అయిపోయాం. అది ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటే దీవెన. నీవు నేను అట్లా ఆయన యొక్క శిష్యులముగా, ఆయన సేవకులముగా ఈ చివరి దినాల్లో ఉండుట ఆయన యొక్క ఆదేశం. అదే మనకు ఆశీర్వాదకరం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మేము ఆ ప్రకారం ఉండుటకు మాకు సహాయం చేయండి. అనేక సార్లు మేము అట్లా ఆలోచించనే లేదు, మేము అట్లా కోరుకోనే లేదు, కనుక మమ్మల్ని కనికరించి క్షమించండి. ప్రభు అయిన యేసును మేము మా పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనసు, పూర్ణ బలముతో ప్రేమించుటకు మాకు సహాయం చేయము.
ఆయనకి మాకు మధ్య ఏమీ లేకుండా చూసుకుంటకు సహాయము చేయము. ఆయన కొరకు మమ్మల్ని, మా వారిని, మా వాటిని విడిచిపెట్టుటకు మాకు సహాయము చేయమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.